యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దైవాశీస్సులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆదివార దినమందు దేవుని సన్నిధికి రావడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక, అపొస్తలుడు పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు దుష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నది. దేవుడి యొక్క లేఖనం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా పరిశుద్ధ ఆత్మదేవుని సహాయం కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆత్మదేవుని సహాయం కోరుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ నామానికి వేలాది వందనాలు. సమయంలో నీ ధ్యానదాసుని పరిశుద్ధ సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందవలసిందిగా యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో ఏసావును గూర్చి వ్రాయబడినటువంటి విషయం. దేవుడు తనకిచ్చిన జ్యేష్ఠత్వాన్ని అతడు అమ్మివేశాడట. అతను అమ్ముకుంటే మనకేంటండి? అతను జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనల్ని జాగ్రత్త పడమంటున్నాడు. ఎలా జాగ్రత్త పడాలి అంటే, అలాంటి వారు నీలో ఒకవేళ భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. యాకోబు ఏసావులను గూర్చి పరిశుద్ధ లేఖనంలో దేవుడు రాయించిన సంగతులు మనందరికీ తెలుసు. యాకోబు ఏసావులు ఒకే కాన్పులో పుట్టినటువంటి కవలలు. అయితే ఏసావు ముందు వచ్చాడు, యాకోబు తర్వాత వచ్చాడు. మన దేశంలో, ఇజ్రాయేల్ దేశంలో, ఇలా ప్రతి దేశంలో కూడా జ్యేష్ఠుడు, ఇంట్లో పెద్దవాడు అనేవాడికి ఒక హోదా, ఒక అంతస్తు ఉంటుంది. ఈ ఇంటికి పెద్దవాడైనటువంటి వానికి ఇచ్చే గౌరవము, ఆస్తిలో రావలసిన వాటా విషయంలోనూ, మరి ముఖ్యంగా వంశావళి లిఖించే విషయంలో కూడా జ్యేష్ఠుడికి ప్రత్యేకత ఉంటుంది. అలాంటి జ్యేష్ఠత్వము అనేది అతడు ఏమాత్రం కష్టపడకుండానే దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదం. నేను మొదట పుట్టాలని అతడు ఆశించి ఎదురు చూసి మొదట అతడు భూమి మీదకి రావడం అనేది కాదు, అది దేవుడు పుట్టించాడు. ఏసావుని మొదట పుట్టించాడు, యాకోబు వెనకాల పుట్టాడు. మొదట పుట్టిన వాడిని జ్యేష్ఠుడు అని గుర్తించారు. కానీ ఆ జ్యేష్ఠత్వాన్ని అతడు అమ్మివేసుకున్నాడట. సంతలో వస్తువును అమ్మినట్టు ఈ జ్యేష్ఠత్వము అనే హక్కును అమ్మేశాడు. కాబట్టి వాడిని దేవుడు లేఖనంలో ఏమన్నాడంటే, అలాంటి భ్రష్టుడు, వ్యభిచారి. సార్, అమ్ముకోవడానికి అది అంగటి సరుకు కాదు, అయినా అమ్మేశాడు. మరి కొనుక్కున్నాడు ఎవరంటే తమ్ముడే. అసలు అంగట్లో పెట్టి అతడు నేను అమ్ముతాను అని అనలేదు, కానీ
ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్మాలి, నేను కొనుక్కుంటానని ఎదురు చూసిన వాడేమో యాకోబు. ఇక్కడ జ్యేష్ఠత్వం అమ్మబడును, ఈ ఇల్లు అమ్మబడును అని ఏమన్నా బోర్డు పెట్టాడా? లేదు. ఈ ఇల్లు అమ్మబడుననే బోర్డు ఏమీ లేదు, కానీ పని కట్టుకుని ఈయన వెళ్ళి అండి ఇల్లు ఏమైనా అమ్ముతారా అన్నట్టు, నీ జ్యేష్ఠత్వమును నాకు ఇమ్ము, నేను దానికి బదులుగా నువ్వు అడుగుతున్న ఆశిస్తున్న భోజనాన్ని నేను నీకు పెడతాను. నీకు తిండి కావాలి కదా, ఆకలితో ఉన్నావు కదా, కాబట్టి ఈ ఆకలి వేళ నీ ఆకలి తీర్చడానికి అవసరమైన ఆహారం నేను ఇవ్వాలంటే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయాలి. పోలే జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేస్తాను లేవయ్యా, నాకు ముందు భోజనం పెట్టు అని భోజనం కొరకు అతడు ఆశపడ్డాడు. ఆ మాత్రం దానికి అతన్ని భ్రష్టుడు, వ్యభిచారి, ఇంతంత పెద్ద మాటలతో బైబిల్లో అతన్ని గూర్చి రాయాలా సార్? ఇది ఎంతవరకు సమంజసం, ఇది ఎంతవరకు న్యాయం? ఏదో కేవలం అడిగాడు, తమ్ముడు అడిగాడు, ఆ పూట ఆకలితో ఉన్నాడు, ఆకలి బాధ క్షుద్బాధను తట్టుకోలేకపోతే పోయింది లేరా తీసుకో జ్యేష్ఠత్వం అని ఇచ్చేశాడు. ఆ మాత్రం దానికే యాసావుని భ్రష్టుడు, వ్యభిచారి అని అనడం ఎంతవరకు సమంజసం? అసలు సంగతి ఏంటంటే, దేవుడు యాసావుని భ్రష్టుడు, వ్యభిచారి అని అనడం వెనకున్న మరో కారణం ఉంది. అసలు ఎందుకు అతడు అంగటి సరుకులాగా జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు అంటే లేఖనం చెబుతున్నటువంటి సంగతి చూద్దాం. మనం ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నప్పుడు మన సొంత నిర్ణయాలు చేయొద్దు, లేఖనాన్నే సంప్రదించాలి. ఆదికాండం 25వ అధ్యాయం 34వ వచనంలో యాకోబు ఆహారమును, చిక్కుడుగాయల వంటకమును యాసావుకి ఇచ్చాను, అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు యాసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. అట్లు యాసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. హెబ్రీ పత్రికలో అమ్మివేశాను. ఎందుకు అమ్మివేశాను అంటే దాన్ని తృణీకరించినందుచేత. దేవుడు ఎందుకు అంత హార్ష్గా మాట్లాడవలసి వచ్చింది? ఎందుకు అంత పరుష పదజాలం, వ్యభిచారి, భ్రష్టుడు అని దేవుడు యాసావు మీద ముద్ర ఎందుకు వేశాడు అంటే దానికి గల మూల కారణం ఏంటంటే, దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని అతడు తృణీకరించాడట. జ్యేష్ఠత్వము అనేది ఎంత విలువైందో అక్షరాల యాసావుకి తెలీదు. దాని విలువేంటో, దాని యొక్క ప్రభావం ఏంటో, దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వము యొక్క విశిష్టత యాసావుకు తెలీదు, యాకోబుకు మాత్రమే తెలుసు అని అనుకుందామా? అంటే చిన్నవాడైన యాసావుకి తెలిసిన, యాకోబుకి తెలిసిన సంగతి పెద్దవాడైన యాసావుకి ఎందుకు తెలీదు? అతడేమన్నా చిన్నపిల్లోడా? చిన్నపిల్లోడు కాదే, ఊహ తెలిసినవాడే, పెద్ద వయసులో ఉన్నవాడే, పెద్దవాడే, యవన ప్రాయానికి వచ్చినవాడే. తమ్ముడికి జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలిసింది, అన్నగారికి విలువ తెలియలేదు అనేది కాదు ఇక్కడ. ఇద్దరికీ తెలుసు జ్యేష్ఠత్వం అంటే ఏంటో, కానీ తెలిసిన జ్యేష్ఠత్వాన్ని యాసావు తృణీకరించాడు అని ఉంది. తృణీకరించుట అంటే అర్థం ఏంటో తెలుసా? అలక్ష్యము చేయుట, లెక్క చేయకుండా ఉండడం. వేస్ట్, ఆ పెద్ద గొప్ప ఏంటి, దానివల్ల నాకు కలిగే లాభం ఏంటి, ఆఫ్టర్ ఆల్ ఇది ఎంత
అని లెక్క చేయకుండా తృణీకరించేటువంటి విధానాన్నే దేవుడు తప్పుపట్టాడు. దేవుడు అంత పరుషంగా మాట్లాడి, కోపంగా మాట్లాడి, దేవుడు అంతా చర్య తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఒకటే కారణం. ఏది విలువైనదని దేవుడు ఎంచాడో దానిని విలువైనదిగా యాసావు ఎంచలేదు. దేవుడు ఏది ఘనమైనదని దేవుడు ఎంచాడో దానిని యాకోబు ఘనమైనదిగా ఎంచాడు. దేవుడు ప్రేమించి ఇచ్చిన ఆశీర్వాదము, జ్యేష్ఠత్వము అనే ఆశీర్వాదం, కుటుంబంలో జ్యేష్ఠుడికి ఉండేటువంటి హక్కు, హోదా, ఆ అంతస్తు యాసావుకి ఏమాత్రం లేకపోతే పోనీ సార్, కనబడని జ్యేష్ఠత్వం నాకెందుకు, కడుపు నిండా తిండి దొరికితే చాలు అనుకున్నాడు. తన కళ్ళ ముందున్న ఆ క్షణానికి అవసరమైన ఆకలి అవసరం మాత్రమే వాడికి విలువైనదిగా కనపడింది. కానీ దేవుడు ఘనమైనదిగా ప్రేమించి ఇచ్చినటువంటి జ్యేష్ఠత్వము వాడు తృణీకరించాడు. ఆ తృణీకరించుట అనేటువంటి ఆ ఒక్క లక్షణం దేవునికి చాలా కోపం పుట్టించింది. ఈ రోజున దేవుడు విలువైనదిగా ఎంచే రక్షణ భాగ్యాన్ని కూడా చాలామంది తృణీకరిస్తున్నారు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుంటావు? రక్షణను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు లెక్క చేయట్లేదు అని అంటే దాని మీద తృణీకార భావం వచ్చింది. ఆవేశలేండి. ఎవడికి కావాలి? నరకం నుంచి తప్పించుకోవడం, పరలోక రాజ్యానికి వెళ్ళడం, ఇదంతా మనకు అవసరం లేని పని అని రక్షణ కార్యాన్ని చాలామంది చిన్న చూపు చూస్తున్నారు. చిన్న చూపు, లెక్క చేయడం లేదు. కాబట్టి అనేక మంది రక్షణను పోగొట్టుకుంటున్నారు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం. ఇంకో మాట కూడా ఉంది. రక్షణనే కాదు, ఈ జ్యేష్ఠత్వము అనే దానిని పొందినటువంటి ఒక గుంపు పరలోకంలో ఉంది అండి. ఆ గుంపు, ఆ సంఘంలో జ్యేష్ఠుల సంఘము. ఏ సంఘం అంటది? జ్యేష్ఠుల సంఘం. పరలోకంలో రాయబడినటువంటి జ్యేష్ఠుల సంఘము. ఆ సంఘం దగ్గరికి మనం వచ్చాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును. అండ్ పరలోకంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘం పేరు ఏం పేరు? జ్యేష్ఠుల సంఘం. మొదటి పుట్టినోళ్ళ సంఘం అన్నమాట. అంటే ఎవరిని పట్టుకుని అడిగితే వాడు నేనే జ్యేష్ఠుడిని అంటాడు. ఇదేట్రా, ఎంతమంది జ్యేష్ఠులు ఉంటారా ఒక ఇంట్లో? పరలోకంలో జ్యేష్ఠుల సంఘము అంటే ఎన్ని కుటుంబాల్లో, ఎవరెవరి కుటుంబాల్లో మొదటి పుట్టిన వాళ్ళందరూ కలిపి అక్కడ కూర్చొని ఒక సంఘంగా ఏర్పడతారా అంటే అది కూడా బైబిల్ ఒప్పుకోదు. ఎందుకంటే భూమిలోని పరలోకంలో ఉన్నది ఒకే ఒక కుటుంబం అంట. భూమి మీద ఉన్నది, పరలోకంలో ఉన్నది వేరువేరు కుటుంబం కాదు, ఒకే కుటుంబం. మరి ఒకే కుటుంబంలో జ్యేష్ఠుల సంఘం ఉండడం ఏంటి అంటే కవల సంఘంలాగా ఏదో సంఘాలు ఉంటాయి చూడండి. చిరు వ్యాపారుల సంఘం, శెట్టి బలిజ సంఘం, ఇలా రకరకాల సంఘాలు ఉంటాయి. అలాగా ఇక్కడ ఒక సంఘం ఉందంట. సంఘం పేరేంటి? జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠుల సంఘం అంటే అర్థం ఏంటో తెలుసా? రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు
తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయం. జ్యేష్ఠుడగునట్లు అనేక మంది కుమారులలో యేసయ్య ఏమయ్యాడంటే జ్యేష్ఠుడు, మొదట పుట్టినవాడు. ఆ మొదట పుట్టిన జ్యేష్ఠుని స్వారూప్యంలోనికి వచ్చిన వాళ్ళందరూ కూడా జ్యేష్ఠుని సంఘం అవుతారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాసావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించినట్టు ఈనాడు దేవుని సంఘంలో చాలామంది యాసావులు తయారయ్యారు. వీళ్ళందరూ దేన్ని తృణీకరిస్తున్నారంటే యేసయ్య స్వారూప్యంలోనికి మారడం ఇష్టం లేదు వీళ్ళకి. క్రీస్తు స్వారూప్యంలోనికి నేను మార్చబడాలి అనే కాన్సెప్టు ఇష్టం అనిపించట్లేదు. యేసయ్య స్వారూప్యంలోనికి మార్చబడిన వారందరూ కూడా ఏమవుతారంటే జ్యేష్ఠుల సంఘంలో సభ్యులు అవుతారన్నమాట. పరలోకములో ఉన్న జ్యేష్ఠుల సంఘము. ఆ విషయాన్ని ఎంతో సవివరంగా చక్కగా వివరించి రాశారు యాకోబు దేవుడు అనే చిరు పుస్తకంలో దైవజనుల అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు. అసలు యాకోబుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, నేను యాకోబు దేవుడిని దేవుడు ఎందుకు చెప్పుకున్నాడు, దానికి గల కారణం ఏంటి అనే దాన్ని వివరిస్తూ యాకోబు దేవుడు అనే పుస్తకంలో రాశారు దైవజనులు ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు. ఇంకా ఎవరైనా ఈ పుస్తకం చదవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే పుస్తకం చదవండి. ఒకవేళ మాకు పుస్తకం అందుబాటులో లేదు, మేము చదవాలని ఆశపడుతున్నాం అనుకున్న వాళ్ళు సంప్రదించండి, ఏమాత్రం అనుమానం లేదు. ఎట్టకేలకు మీరు యాకోబు దేవుడు అనే పుస్తకం చదివితే తప్పకుండా మీరు దేవుని ప్రణాళిక ఏంటో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఒకసారి వమ్మంగి అనే ప్రాంతంలో సువార్త ప్రకటించి వచ్చేటప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారిని కలిసాం. ఆయన 52 సార్లు బైబిల్ చదివారట. 52 సార్లు బైబిల్ చదివానండి అని ఆయన అన్నారు. ఆ పాస్టర్ గారుతో మాట్లాడుతూ దేవుడు యాసావుని ఎందుకు ద్వేషించాడు, పిల్లలు ఇంకా పుట్టక ముందే నేను ఒకడిని ప్రేమించాను ఒకడిని ద్వేషించానని దేవుడు చెప్పడంలో ఉన్న పరమార్థం ఏంటి, న్యాయం ఏంటి, దీని వెనుకున్న రహస్యం ఏంటో మీకు అర్థమైందా అని అడిగితే ఆయన ఈ డౌట్ నాకు చాలా కాలంగా ఉందండి, కానీ ఇప్పటికి వచ్చి నాది క్లారిఫై కాలేదని చెప్పాడు ఆయన. అప్పుడు యాకోబు దేవుడు పుస్తకాన్ని పరిచయం చేస్తే వెంటనే ఆయన ఆ పుస్తకం చదివిన తర్వాత ఫోన్ చేసి ఒక మాట చెప్పాడు. ఏంటనంటే, నేను 52 సార్లు బైబిల్ చదివాను కానీ ఈ పుస్తకం చదివేంత వరకు నాకు ఈ సమస్య పరిష్కారం కాలేదు, ఈ డౌట్ తీరలేదు సార్. ఆయన చిన్నోడు కాదు, ఆయనకు చాలామంది సహాయ సేవకులు ఉన్నారు. ఆయన ఒక పెద్ద పాస్టర్ గారు, కొంతకాలం ఆ మండలానికి పాస్టర్గా ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు ఆయన. వెంటనే మొత్తం బుక్స్ అన్నీ తెప్పించుకుని చదివారు. తర్వాత కాలంలో ఓఫీర్ గారిని తీసుకెళ్ళి స్కూల్ గ్రౌండ్లో పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు ఆయన. 52 సార్లు చదివిన ఆయనకే యాకోబు దేవుడు పుస్తకం ఒక పెద్ద మర్మంగా ఉంది అండి. యాకోబు దేవుడు పుస్తకంలో దేవుడు యాకోబుని ప్రేమించి యాసావుని ద్వేషించడంలో ఉన్న రహస్యాన్ని ఛేదించి వివరించి ఏదో డ్రై ఫ్రూట్ జ్యూస్ లాగా, డ్రై ఫ్రూట్స్ అయితే తినలేవు, జ్యూస్ అయితే తాగగలవు అన్నట్టు ఇంత కఠినమైన మర్మాన్ని జ్యూస్ చేసి ఇచ్చినట్టు ఇచ్చారు ఆ పుస్తకంలో. తప్పకుండా చదవండి. ఇంకా యాకోబు దేవుడు పుస్తకం చదవలేని వాళ్ళు ఎవరున్నారో ఒకసారి చేయొద్దండి మన సంఘంలో. చదవని వారు, మీకు నా భాష అర్థం కాలేదా? చదివిన వాళ్ళు చేయొద్దండి.
చదివేము అన్నప్పుడు చెయ్యత్తలేదు, చదవలేదు అన్నప్పుడు చెయ్యత్తలేదు. రెండిటికి కాకుండా మధ్యలో ఉన్నారంటే ఏంటి? పేజీ 2 పేజీలు తిరిగేసి వదిలేశారా? లేదా నా భాష మీకు అర్థం కాలేదా? నేను యాకోబు దేవుడి పుస్తకం చదివాను అన్నవాళ్ళు ఒకసారి చెయ్యొద్దండి. ఎలీషా ఒకసారి కౌంట్ చెయ్యొద్దండి అమ్మ. దింపేశారా? ఏమో అంత కోపంగా చూస్తున్నా? దించండి. చదవలేదన్న వాళ్ళు చేయొద్దండి ఈసారి. ఒకసారి చూడమ్మా సార్. ఎందుకు చదవలేదు? పుస్తకం లేక చదవలేదా? చదవడం ఇష్టం లేక చదవలేదా? లేకపోతే ఆ సంగతి ఆల్రెడీ మీకు తెలుసా అమ్మా? కారణం చెప్పండి, దానికి ఏదో పరిష్కారం చెప్తాను. మాకు చదువు రాక మేము చదవలేదు అన్న వాళ్ళు ఉంటే దానికో మార్గం ఉంది. పుస్తకం లేదు కాబట్టి నేను చదవలేదు అనుకున్న వాళ్ళకైతే ఇంకో మార్గం ఉంది. ఊరుకోండి సార్, మీరు ఏం చెప్పినా సరే మేము చదవమన్నారనుకోండి, దానికి కూడా పరిష్కారం ఉంది. అన్నిటికీ పరిష్కారం ఏదైనా ఇప్పుడు మరి చెప్తే మరి అందరిలోనే సిగ్గు అన్నట్టు ఉంటే మాత్రం తర్వాత అన్నా చెప్పండి. నాకు పుస్తకం లేక నేను చదవలేదు అనుకుంటే పుస్తకాన్ని ఇస్తాను. చదువు రాక నేను చదవలేదు అనుకుంటే ఆడియో బుక్ రఘునాథ్ రెడ్డి గారు, మన రఘుయేల్ పాస్టర్ గారు ఆడియో మాట్లాడినటువంటి లింక్ ఉంది, అది ఇస్తాను. అది పెట్టుకుని వింటే చాలు. లేదు సార్ మేము చదవమండి అంటే దానికి వేరే పరిష్కారం ఉంది, దాని తర్వాత చెప్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. అయితే తప్పకుండా మాత్రం బుక్ చదవండి. అందులోంచి ఒక్క పాయింట్ తీసి నేను మాట్లాడుతున్నాను. ఎందుకు దేవుడు యాకోబును భ్రష్టుడు వ్యభిచారి, క్షమించండి, యాసావును భ్రష్టుడు వ్యభిచారి అని దేవుడు ఎందుకు అనవలసి వచ్చింది? దేవుడు ఏది ఘనమైనదిగా ఎంచాడో దానిని ఇతను ఏం చేశాడు? తృణీకరించాడు, లెక్క చేయలేదు, చిన్నచూపు చూశాడు, అలక్ష్యం చేశాడు. ఈ రోజున మనం దృష్టి పెట్టవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఘనమైనదిగా ఎంచే దాన్ని తృణీకరించేవాడు దేవుని చేత తృణీకరించబడతాడు. ఇది మన టాపిక్. ఏమన్నాను నేను? చెప్పండి ఒకసారి. దేవుడు ఘనమైనదిగా ఎంచేదాన్ని ఎవడైతే తృణీకరిస్తాడో వాడిని దేవుడు ఏం చేస్తాడు? నెత్తిన పెట్టుకుంటాడా? దేవుడు వాడిని తృణీకరిస్తాడు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు కూడా, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ ఇంటికి కూడా అంతే దూరం. నువ్వు ఏ తృణీకార భావాన్ని నువ్వు వ్యక్తపరుస్తావో సేమ్ టు సేమ్ దేవుడు కూడా అదే తృణీకారాన్ని దేవుడు నీ పట్ల చూపిస్తాడు. ఎందుకు అంటే అది దేవుని వ్యక్తిత్వం అంట. 18వ కీర్తనలో దేవుడు ఎలాంటి వాడో చెబుతాడు. దేవుని యొక్క మనసు, ఆయన వ్యక్తిత్వము ఎలాంటిది. 18వ కీర్తన 25వ చరణం. దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థముగా నుందువు, సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపించుదువు, మూర్ఖుల ఎడల నీవు. సద్భావం కలిగి ఉంటే దేవుడు సద్భావం చూపిస్తాడు. యథార్థం కలిగిన వారికి యథార్థంగా ఉంటాడు. దయ కలిగిన వారికి ఆయన దయ చూపిస్తాడు. మూర్ఖుల ఎడల ఎలా ఉంటాడంట? మూర్ఖుల ఎడల ఆయన వికటముగా ఉంటాడు. మూర్ఖుడువా? వికటంగా ఉంటాడు. నువ్వు తృణీకరిస్తావా? తృణీకరించబడతావు. విలువైన శ్రేష్టమైన దైవ సాన్నిధ్యాన్ని, దేవుడు ఘనమైనదిగా ఎంచేదాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ తృణీకరించొద్దు.
అది ఘనమైనది గనుక ఘనమైనదిగానే నువ్వు దాన్ని ఎంచాలి. సాధారణంగా మనుషులు తృణీకరించేటువంటి లేక భక్తులు తృణీకరించేటువంటి, భక్తులు అనడం కంటే భక్తిభావం సన్నగిల్లినటువంటి భ్రష్టుడు అనుకోవాలి. తృణీకరించే విధానం దేని పట్ల అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గర్ధింపునకు విసగవద్దు. భక్తుడైన వ్యక్తికి దేవుని శిక్ష ఎలాగ ఎంచుతాడు అంటే అది ఆశీర్వాదంగా ఎంచుతాడు, ధన్యతగా ఎంచుతాడు. 94వ కీర్తన 12వ చరణం. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. దేవుని చేత శిక్షింపబడేవాడు, దేవుని చేత గర్ధించబడేటువంటి బోధించబడేవాడు ధన్యుడు. 141వ కీర్తన 5వ చరణంలో ఈ మాట అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గర్దించుట నాకు తైలాభిషేకము. దేవుడు కొట్టడమా లేక నీతిమంతుడు కొట్టడమా? నీతిమంతుడు గర్దిస్తే నాకు తైలాభిషేకమా, దేవుడు గర్దిస్తే తైలాభిషేకమా? అంటే దేవుడు తన భక్తులైన నీతిమంతులైన తన దాసుల ద్వారా నిన్ను గర్దిస్తాడు. సాక్షాత్తు దేవుడే నీ కళ్ళకు వచ్చి నిన్ను గర్దించే సందర్భాలు ఉండొచ్చు. అలా కాకుండా దేవుడు తన దాసుల ద్వారా నిన్ను గర్దించినప్పుడు, పెద్దల ద్వారా నిన్ను శిక్షించినప్పుడు ఆ శిక్షను నువ్వు తృణీకరించొద్దు. ఎవరన్నా నన్ను ఎందుకన్నారు సార్? కొంతమందికి పొగడ్తలంటే ఇష్టం, కానీ ఒక గర్దింపు మాట కానీ ఎవరైనా అన్నారనుకోండి, ఎక్కడ లేని కోపం, నువ్వు అలా ఉండొద్దమ్మా, ఈ విధంగా ఉండు, ఇలా చెయ్యి, ఇది నీకు క్షేమం అని చెప్పే వాళ్ళ యొక్క మాటలు, నీతి బోధలు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా అది అసహ్యంగానే కనపడుతుంది. కాకరకాయ కూర ఎంత చేదుగా ఉంటుందో గర్దింపు కూడా అంతే చేదుగా ఉంటుంది. కానీ కాకరకాయ చేసే మేలు ఇంత అంత కాదు, చేదే. కానీ వేప, కాకరి, నేలవేము ఇలాంటివి చాలా చేదుగా ఉంటాయి. కానీ అవి సరైన మోతాదులో తీసుకుంటే అవి చాలా ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఏదైనా వచ్చిందంటే రోగం రాగానే వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడుతున్నారు. పాతకాలం పెద్దోళ్ళు అయితే మాత్రం రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం కాదు, అసలు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితే లేకుండా వీళ్ళ డైట్లో ఖచ్చితంగా ఈ చేదు కూర అనేది ఉండాలి. అప్పుడప్పుడు కడుపును శుద్ధి చేయాలి. ఒక పద్ధతి, పాతకాలం పెద్దోళ్ళ యొక్క పద్ధతులు ఏంటంటే అప్పుడప్పుడు కడుపుకి అజీర్తి అనేది చేయకుండా ఉండడానికి, కడుపు నొప్పులు రాకుండా ఉండడానికి కడుపును శుద్ధి చేయాలి. ఆయుర్వేదంలో కూడా అదొక భాగం. అది కడుపును శుద్ధి చేయడం కోసం వాళ్ళు కొన్ని ట్రీట్మెంట్లు చేస్తారు. మొత్తం మోషన్స్ అయిపోయి మొత్తం అంతా కొట్టిపడదు, లోపల ఉన్నటువంటి కల్మషం అంతా పోద్ది, చెత్త అంతా బయటకు పోద్ది. అలాగే పెద్దోళ్ళు ఏం చేసేవారంటే నా చిన్నప్పుడు మా అమ్మగారు చేయించే పని ఏంటంటే నెలకు ఒకసారైనా అదేదో ఆకు ఉండేది, సినమాన ఏదో ఆకు అంటారు, చిన్న చిన్న ఆకు ఉంటుంది, ఆకుతో చారు తయారు చేసి ఆ చారు కొంచెం కొంచెం తాగించింది, అన్నంలో పెట్టేసి తినేసిన తర్వాత ఒక చారు తాగించు. ఆ మరుసటి రోజు మొత్తం అంతా లోపల ఉన్నదంతా బయటకు పోయేది. లేకపోతే ఏం చేసేవారంటే కొంచెం ఆముదం పట్టించేవారు. అది అయిపోయిన తర్వాత 15 రోజులకో 10 రోజులకో ఒకసారి ఖచ్చితంగా కాకరకాయ కూర ఉండాలి ఇంట్లో. కాకరకాయ కూర వండేది.
ఇక అది అయిపోయిన తర్వాత ఎక్కడైనా ఒంటి మీద చిన్న దద్దుర్లు కానీ దురద అన్నాం అనుకోండి, ఒక వేప చెక్క తీసుకొచ్చి 4 లోటాలు నీటిలో వేసి మరిగించి ఒక లోటా నీళ్ళు అయితే ఆ లోటా నీటిలో అందరికీ ఒక గ్లాసు తాగించేసి, అదే మెడిసిన్. ఆ కాకరకాయ కానీ ఆ వేప కానీ ఆ ఆందం కానీ ఏం రుచిగా ఉండదు. రుచిగా లేకపోయినా అవి ఏం చేస్తాయంటే శరీరానికి అవసరమైన ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. అలాగే గర్దింపు అనేది ఇష్టంగా ఉండదు. మీరు చాలా గొప్పోళ్ళండి, మీరు ఎంత గొప్పోళ్ళు అనుకుంటున్నారు? మీరు ఎంత గొప్పోళ్ళు కాకపోతే ఎంత పొద్దుటే దేవుని సన్నిధికి వస్తారు? అంతంత దూరం నుంచి ఇంతంత దూరం పరిగెత్తుకొని వచ్చారంటే మీరు పొడుంగు అది ఇది అని చెప్పి పొగిడేననుకోండి, చాలా సంతోషంగా ఉంటుంది. ఏమ్మా ప్రార్థన చేసినప్పుడు రావాలని తెలదా మీకు? దేవుని సన్నిధికి ఇంత ఆలస్యంగా వస్తారా? ఎన్ని గంటలకు ఆరాధన, మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు అని నేను అనలేదు. ఒకవేళ అన్నానే అనుకోండి, ఎలా ఉంటుంది? ముందు మాట ఎలా ఉంది? నోట్లో తేనె పోసినట్టుంది, కమ్మగా. గర్దింపు ఎలాగుందంటే కాకరకాయ కూరలాగా ఉంది. దేన్ని యాక్సెప్ట్ చేస్తారు, దేన్ని తృణీకరిస్తారు? నిద్రలో ఉన్నప్పుడు లేపి నీ నోట్లో కొంచెం తేనె పోసాం అనుకోండి, నిద్రలో ఉన్నదాన్ని లేపి కాకరకాయ ముక్క నోట్లాడే తుప్పును వస్తారు, అవునా కదా? నిద్రలోనైనా సరే కోరుకునేదేమో తీపి తేనె, అది పొగడ్తలు తేనె లాంటివి. గర్దింపేమో కాకరకాయ చేదు లాంటిది. గర్దింపు ఎవరికి ఇష్టం ఉండదు, చాలా కష్టమే. అది స్కూల్లోనైనా లేకపోతే లోకంలోనైనా ఆఖరి దేవుని సన్నిధిలోనైనా గర్దింపు ఎవరు ఇష్టపడతారంటే నీతిమంతుడైన దావీదు లాంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఘనతను అవమానమును గర్దింపును మెప్పుకోలును ఏకకాలంలో ఏకరీతిగా తీసుకోవడం నేర్చుకున్నవాడే దేవుని స్వరూపంలోకి మార్చబడతాడు. గర్దించేవాడిని తృణీకరించడం, గర్దింపును తృణీకరించడం చాలా ప్రమాదకరమైనటువంటి పని. దేవుని యొక్క సేవకుడైన ఇర్మియా ద్వారా దేవుడు పలుమార్లు ఇశ్రాయేలీలను గర్దించాడు. అతడు నోరు తెరిచిన ప్రతిసారి గర్దింపు, హెచ్చరిక, ఈ మాటలు విని వాళ్ళకు మంటెక్కిపోయి, ఎంతసేపు ఈ గర్దింపులేనేటి సార్? కాబట్టి మనం ఒక యుక్తిగల ఆలోచన చేద్దాం. 18వ అధ్యాయము 18వ వచనం ఇర్మియా గ్రంథం, ఇర్మియా 18:18. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతుము రండి. యాజకుడు ధర్మశాస్త్రము విని పించక మానుడు. బాబు ఎడగొట్టకూడదు అలాగా. ధర్మశాస్త్రము వినిపించక మానడు. యాజకుడు అనేవాడు ఏం చేస్తాడు? ధర్మశాస్త్రాన్ని వినిపించడం మాండు. జ్ఞాని యోచన లేకుండా నుండడు. ప్రవక్త వాక్యము చెప్పక మానడు. ప్రవక్త అనేవాడు ఏం చెప్పకుండా ఉండలేడు? వాక్యం చెప్పకుండా ఉండలేడు. వాని మాటలలో ఇప్పుడు ఈయన ఎవరంటే ప్రవక్త, యాజకుడు, జ్ఞాని, ఈ మూడు కూడా ఈయనే ఒప్పుకుంటున్నారు వీళ్ళు. ఎవరు? ఇర్మియా ఎవరంటే యాజకుడు, తర్వాత ప్రవక్త, జ్ఞానం కలిగిన వాడు. కాబట్టి మనం ఒక యోచన చేద్దాం. అది కూడా ఎలా ఉండాలి? యుక్తిగా ఉండాలి. నువ్వు వాక్యం చెప్తున్నావు కాబట్టి చెప్పొద్దు అంటే చెప్పకుండా ఉండలేడు. నేను జ్ఞానిని సార్, నేను యోచన చేయకుండా ఉండలేను. నేను ప్రవక్తని కాబట్టి వాక్యం చెప్పకుండా ఉండలేను చెబుతాడు అతడు.
కాబట్టి ఇప్పుడు మనం ఒక యుక్తిగల ఆలోచన చేద్దాం. అదేంటంటే వాని మాటలలో దేనిని వినకుండా. చెప్పొద్దని నువ్వు అనొద్దు, చెబుతాడు చెప్పని, కానీ మనం ఏం చేద్దాం, దేన్ని వినొద్దు. వినకుండా ఏం చేయాలంటే మాటలతో వాడిని కొట్టుదము రండి అని చెప్పుకొనుచుండిరి. వీళ్ళు తృణీకరిస్తున్నారంటే వీళ్ళకి ఆయన విలువ తెలియలేదనా? తెలుసు, కానీ అతడు చెప్పే మాటలు వీళ్ళకి ఇనసంపుగా లేవు, ఇష్టంగా లేవు, ప్రీతికరంగా లేవు. ఆ మాటలు వీళ్ళకి కడుపు మంటలాగా ఉన్నాయి. ఎందుకంటే అతడు నోరు తెరిచిన ప్రతిసారి ఏమని చెప్పవలసి వస్తుందంటే, అతిక్రమము జరుగుచున్నది, మీ మనస్సు మార్చుకోండి, మీ బ్రతుకు దిద్దుకోండి, దేవుని వైపుకు తిరగండి. ఎంతకాలం మీరు అన్యాయాన్ని, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన విధానాన్ని కలుగుంటారు అని అతడు చెబుతూనే ఉన్నాడు. నోరు తెరిచిన ప్రతిసారి ఈ మాట చెప్పవలసి వస్తుంది. 15వ అధ్యాయము 13వ వచనం, నా జనులారా, మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్యమును నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను. నీ వెరగని దేశములో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును, నా కోపాగ్ని రగులుకొనుచు నిన్ను. నా కోపాగ్ని నీ మీద రాబోతుంది, నిన్ను దహించి వేస్తాను. ఈ మాటలే వాళ్ళకి మంటెక్కిపోతున్నాయి. పొద్దుటే నువ్వు లేచి దేవుని ఆలయం దగ్గరికి వెళ్ళు. సరే ప్రభా వెళ్తానని వెళ్ళాడు. ఆలయ ద్వారం దగ్గర నిలబడి నేను చెప్పే మాటలు చెప్పాను. ఆలయ ద్వారం దగ్గర నిలబడి లోపలికి వచ్చే వాళ్ళందరికీ చెప్తున్నాడు, ఈ ఆలయం కోల్చబడుతుంది, బబులోను రాజు మిమ్మల్ని చెరలోకి తీసుకెళ్ళిపోతాడు, ఎందుకంటే మీ బ్రతుకులు బాగోలేదు, పెందల కడనే దేవుడు తన దాసులను పంపించిన మీరు ఆయన మాట వినలేదని చెప్తున్నాడు. ఎలా ఉంటుందండి? మీ ఇంటి ముందుకు వచ్చి మీ ఇల్లు కూల్చేస్తారు, మీ ఇంటి మీద పిడుగుపడుతుంది అని చెప్తే ఇనసంపుగా ఉంటుందా? లేకపోతే ఎలా ఉంటుందండి? కొంతమంది ఈ జ్యోతిష్యం చెప్పడానికి వస్తారు కదా, వాళ్ళు ఎంత బుట్టలో పెడతారంటే, మా కొండ దేవర పలుకు, మెట్ట మీద ఉన్న ఆమె పలుకు, మెట్ట కింద ఉన్న ఈమె పలుకు, నీ ముఖంలో లక్ష్మీకళ కనపడుతుంది తల్లి, కుర్రు అన్నపూర్ణేశ్వరి, పెట్టేసేయే కానీ తీసుకునే చేయి కాదు నీది అనేసరికి ఇంకా చూడు ఎక్కడికో వెళ్ళిపోతారు. పప్పు ఎంత ఉడకబెట్టినా అండి దానికి తాలింపు లేకపోతే రుచి రాదు అండి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా పొగడ్త అనేది తాలింపు లాంటిది. ఒక అన్న అన్నాడండి, బట్టకు జాడింపు, కూరకు తాలింపు, మగోడికి ఆడవాళ్ళకి పొగిడింపు. జస్ట్ పొగిడేమనుకోండి, మీరు చాలా మంచిగా, చాలా అందంగా ఉన్నారు, మీ అంత అందం ఎవరికీ రాలేదు మీ ఇంట్లో, మీ అక్క చెల్లెళ్ళు ఎవరికీ రాలేదు మీకులాంటి ముక్కు, మీది కోటేరులాంటి, అది తప్పిడి ముక్కు, సలివిడి తీసుకెళ్ళి గోడకేసి కొట్టినట్టు ముక్కు అంటుకుపోయి ఉన్నా సరే, అమ్మ నీది కోటేరు లాంటి ముక్కమ్మా అని పొగిడేవారు అనుకోండి, వెంటనే మజ్జిగ తాగుతారా, వెంటనే మారిపోద్ది మెన్యూ, భోంచేసేయాలండి. అంతేగాని నేను వెళ్ళి పడదాన్ని పట్టునంటున్నాడు, ఈ మందిరం కోల్చబడును, మీ అక్రమము చేతనే మీరు అమ్మబడితిరి, మీ స్వాస్థ్యమును నేను వెలివేసి ఉన్నాను అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఒరే మనం ఓ పని చేద్దాంరా, అతడు చెప్పడం మాత్రం మాండు, చెప్పొద్దంటే మాత్రం అతడు వినే రకం కాదు. ఒక యోచన చేద్దాం. ఆ యోచన ఏంటంటే అతని మాటలు ఏది వినొద్దు,
అంటే మనం చెవిటోలు అయిపోదాం. రెండోది ఏం చేద్దామంటే అతని మాటలతోనే మనం అతను కొడదాం. అతని మాటలతోనే కదా, మనం మాటలతోనే కొడదాం. ఇది మనం చేసే యుక్తిగల యోచన అని ఒక సమాలోచన చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారా మీరంటే గర్దింపును ఇష్టపడలేదు గనుక. గర్దింపును ఇష్టపడ్డారు అనుకోండి, శిక్షను తృణీకరించే మనసు లేదనుకోండి, గర్దింపును ప్రేమించే వాళ్ళైతే భక్తుడైన దావీదులాగా అంటారు, మనం చదువుకున్నాం కదా, అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందునుగాక. ఎట్టి అభిషేకము? చదవండి ఆ మాట మళ్ళీసారి చదవండి. కీర్తనల గ్రంథము 141వ కీర్తన 5వ చరణం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. వారు నన్ను గర్దించుట నాకు తైలాభిషేకం. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుండా. నేను అట్టి అభిషేకమును, ఎట్టి అభిషేకము అంటే కొట్టే అభిషేకం. కొట్టడమే ఒక అభిషేకం, గర్దించుట ఒక అభిషేకం. గర్దింపును హెచ్చరికను ఇష్టపడలేని వాడు ఒకానొక సమయం వస్తుంది, అప్పుడు ఏడుస్తాడట అండి. మొదటి అధ్యాయము సామెతల గ్రంథం 30వ వచనం. సామెతలు మొదటి అధ్యాయము 30వ వచనం. నా ఆలోచన వినలేదు, నా గర్దింపును వారు తృణీకరించారు. కాబట్టి వాళ్ళు ఒకానొక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సమయం ఎలాంటిది? 27 వచ్చిన భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం మీకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు. ఒకనొక సమయం వస్తుంది, ఆ సమయం ఏంటంటే భయము తుఫానులాగా రావడం, సుడిగాలి వచ్చినట్టు అపాయము రావడం. ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటారు, అయ్యో నేనెందుకు నా బోధకుల మాట నేను వినలేకపోయాను. ఇదంతా స్వనాశనమునకే వాళ్ళు చేసేటువంటి కార్యాలు. అప్పుడు శ్రద్ధగా వెతుకుతారు కానీ దేవుడు కనబడు. దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన అపహాస్యం చేస్తాడు, పోరా అవతలకని. నా గర్దింపును వాళ్ళు కేవలము తృణీకరించారు. దేవుని గర్దింపును తృణీకరించిన వాడు, దేవుని యొక్క హెచ్చరికను తృణీకరించి బోధకుని మాటను అలక్ష్యం చేసిన వాడు తర్వాత ఏడ్చినా వాడికి ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. అయ్యో, ఆ మాటను చూడండి, 5:12 చదువుతారా? అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గర్దింపు. హృదయం గర్దిస్తుంటే తృణీకరించాడు, పెద్దలు గర్దిస్తుంటే తృణీకరించాడు, ప్రవక్తలు గర్దిస్తుంటే తృణీకరించాడు. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నా బోధకుల మాట నేను తృణీకరించాను, నా హృదయం గర్దింపును తృణీకరించాను. అయ్యో అనుకునే రోజు ఒకటి వస్తుంది. అదే కానీ గర్దింపును విని హెచ్చరిక మాటలకు చెవియొగ్గి భయముతో నడుచుకొనినవాడు తన ప్రవర్తన దిద్దుకుంటాడు, తన ప్రాణమును కాపాడుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాధారణంగా పొగడ్తలకు ఇష్టపడే మనసు మనది, గర్దింపును అసహించుకునే ఆలోచన విధానం. ఈ గర్దింపును అసహించుకునే ఆలోచన విధానం ఉన్నంతకాలము నువ్వు కూడా దేవుని చేత అసహించబడతావు, తృణీకరించబడతావు. ఇదో జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు,
దేవుడు వాణ్ణి తృణీకరించాడు. దేవుడి యొక్క విలువైన కార్యాన్ని, విలువైన జ్యేష్ఠత్వాన్ని తృణప్రాయంగా ఎంచి అమ్మి వారేశాడు ఒక పూట కూటి కోసం. దేవుడు వాణ్ణి భ్రష్టుడు, వ్యభిచారి అని దేవుడు తృణీకరించాడు. దేవుడు ఈ రోజున గర్దింపును తృణీకరించే వాళ్ళని కూడా తృణీకరిస్తాడు. రక్షణ తృణీకరించే వాడిని తృణీకరిస్తాడు. దేవుడిచ్చే దేన్ని కూడా అలక్ష్యము చేయొద్దు. దేవుడు ఘనమైనదిగా ఎంచే దాన్ని నువ్వు ఘనహీనమైనదిగా ఎంచి అలక్ష్యము చేస్తే తృణీకరించబడతావు. ఇది ఒక కొండవీడి చాంతాళ్ళలాగా ఎంతసేపు అయినా చెప్పొచ్చు, చాలా విషయాలు చెప్పాలి. కానీ నేను ముగిస్తున్నాను. ప్రభు బల దగ్గరికి వెళ్ళే ముందు నువ్వు దేవుని చేత తృణీకరించబడే స్థితిలో ఉన్నావో, లేక దేవుని చేత ఘనపరచబడే స్థితిలో ఉన్నావో, అసలు నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో పరీక్షించుకో. దేవుడు విలువైనదిగా ఎంచేదాన్ని నువ్వు తృణీకరించొద్దు. జ్యేష్ఠత్వము విలువైంది, జ్యేష్ఠుని రూపములోనికి మార్చబడుట విలువైంది. ఆ విలువైన కార్యము నీలో జరగాలంటే గర్దింపు, శిక్ష ఇది చాలా ముఖ్యం. జ్యేష్ఠుని రూపంలోకి నిన్ను మార్చగలిగిన పొగడ్తలు కాదు, పొగడ్తలు నిన్ను పాడు చేస్తాయి. గర్దింపు నిన్ను సరిచేస్తుంది, సవరిస్తుంది, దేవుని రూపంలోకి నిన్ను మారుస్తుంది. కాబట్టి మన హృదయ స్థితి ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకుందాం రండి. ఒకవేళ గర్దింపుని ఇష్టపడలేని లక్షణం నీకుంటే క్షమాపణ అడుక్కుని దేవుని సన్నిధిలో శుద్ధి చేసుకుని యోగ్యమైన రీతిలో బలలో పాల్పంపులు పొందుదాం రండి. ప్రార్థన చేసుకుందాం.